Choose the correct word to complete the pair. Shoot is to gun as eat is to dash. Hunger, thirst, dinner, fruit. ఇట్లాంటి క్వశ్చన్స్ ని అనాలజీ క్వశ్చన్స్ అని అంటారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ అండర్ యాక్షన్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్. ఇక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్ లో ఒక్కొక్క సెట్ లో ఉన్న రిలేషన్షిప్ ఏంటో మీరు చూసుకోవాలి. షూట్ ఈజ్ టు గన్. ఇప్పుడు షూట్ కి గన్ కి మధ్య రిలేషన్షిప్ ఏంటి? గన్ తోటి మనం షూట్ చేస్తాం. అట్లనే ఈట్ ఈజ్ టు డాష్. ఈట్, ఇప్పుడు ఇక్కడ షూట్ ఈజ్ టు గన్ లో షూట్ ఈజ్ ద వర్బ్ అండ్ గన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. And eat is to dash. Eat is the verb and what is the object here? What are we eating? We can't eat hunger. We can't eat thirst. We can't eat dinner. But we eat fruit. So the correct answer is option D, fruit. ఇక్కడ మీరు మిగతా 3 ఆప్షన్స్ చూడండి. హంగర్, డిన్నర్, థర్స్ట్, ఇవన్నీ కూడా తినడానికో తాగడానికో సంబంధించినవే. కానీ కరెక్ట్ వర్డ్ ఏంటో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనే ఫిగర్ అవుట్ చేయగలుగుతారు. హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నా చూడండి. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు కంప్లీట్ ద పేర్. Write is to pen as cut is to dash. మీ ఆప్షన్స్ పేపర్, నైఫ్, ఇంక్, బుక్. మీరు ఇచ్చిన క్వశ్చన్ లో ఆ వర్డ్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. రైట్ ఈజ్ టు పెన్, సో పెన్ తోటి రాస్తారు. కట్ ఈజ్ టు డాష్, దేనితోని కట్ చేస్తారు. క్లూ ఇచ్చేసిన కదా, సో ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి.